ఓకే, జై బాబా. అందరికి జై బాబా. ఇప్పుడు మనం ఒక అరగంట బాబా యొక్క కీర్తనలు మనం గానం చేసుకుందాం. అందులో మన జీవితాన్ని సాగిద్దాం అనుకున్నాం. దానికి అనుగుణంగా బాబా మనకి ఈరోజు దానికి అవకాశం ఇస్తున్నారు. బాబా ఏమిటంటే, మనం ఏదైనా కానీ అనుకుంటే, అంటే సామాన్య మానవుల్లాగా మనం అనుకుంటే, ఆయన దివ్య ప్రీతముడు కదా. ఆ దివ్య ప్రీతముని యొక్క అది లీలా వినోదమే. లీలా వినోదమే. కీర్తన, సంకీర్తన, ఈ రెండు కూడా ఆయనకి కావలసినవి, ఇష్టమైనవి అయినప్పటికీ కూడా అందులో మనం ఇన్వాల్వ్ కావడంలో మన పరిస్థితిని ఆయన ఒక్కసారి ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించడం అయితే అది తెలిసిపోతుంది. మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామా లేదు, ఇన్వాల్వ్ అయి లేమా అన్నది. అంతేకాదు అది ఎందుకోసం ఆ చర్య చేస్తున్నారన్నది కూడా ఆయనకి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన దాన్ని ఒక విధంగా ఆశీర్వదిస్తున్నట్టే ఉంటూ మన చర్యని, మరో ప్రక్క మధుసూదన్ని కోపడినట్టు, వేగం అక్క కోపడినట్టు, ఇంకెవరో సమ్ ఎక్స్ కోపడినట్టుగా ఆయన ఈ పాడేవాళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. ఆయన చాలా ఉన్నాయి పాడేవాళ్ళ గురించి బాబా చెప్పిన మాటలు. అయితే మనం మన ఏరియాలో, అంటే విశాఖపట్నం, హుజూర్నగరం, శ్రీకాకుళం, ఈ ఏరియాలో ఇది పూర్వం ఈ మూడు ఒకటే, ఇప్పుడు విడిపోయాయి. కానీ అందువల్ల ఈ కాంపాక్ట్ ఏరియాలో మనం ఆంధ్రుల్లో చాలా మందికి ఈ గానం అనేది ఇష్టం. కానీ ఆ ఇష్టంలో ఆయన మీద యథార్థమైనటువంటి ప్రేమ ఉండాలి, యథార్థమైనటువంటి ఒక చక్కని భావన ఉండాలి. ఆ భావన ఎలా ఉండాలి? ఏ కీర్తనైతే గానం చేసాము, ఆ కీర్తన ఆయన కోసం గానం చేసాము కాబట్టి నా ప్రభు వినాలి. ఆ విన్నవాడు నన్ను ఆయన ప్రేమ కాస్త నాకు ప్రసాదిస్తే నా జన్మ తరిస్తుంది అనే భావన ఉన్నవాడు తక్కువ మంది ఉన్నారు. అందుచేత ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకుంటాము. అది పాడుకుంటే దాని తలుక భావంలోకి వెళదాం. స్మరించే స్వామిని అనేటటువంటి ఒక రీతితో బాబా రాయించినటువంటి కీర్తనది. విరహమెదలు కలిగేలా, విరహమెదలు కలిగేలా ప్రేమించు మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించు స్వామిని, స్మరించు స్వామిని. పల్లవి ఎలా అంటున్నాడు చూడండి. ఆయన విరహం ఎదలు కలిగేలా ప్రేమించుము మెహరుని. సాధారణంగా మన సామాన్య జీవనంలో ఎవరిని ప్రేమించినా మనకి విరహం కలగదు. విరహము అంటే ఏంటి? దూరం అయ్యారు, నేను దూరం అయిపోయాను అన్న భావన విరహం. అది కలగదు.
కానీ అవతల వ్యక్తిలో ప్రతిభ ఏదైనా ఉంటే మాత్రం ఆ వ్యక్తితో మనం ఆ ప్రతిభని ఆ వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రం మనకి ఈ విధానం కలిగే అవకాశం ఉంటుంది. విరహమెదలు కలిగేల ప్రేమించుము మెహరుని. ఆయన సామాన్యమైనటువంటి గాన ప్రియుడు, గానంలో ఉన్నటువంటి మహారహస్యాలు తెలిసిన వాడు మెహరబాబాయే, మనకెవరికి తెలియదు. అందుకే రాయించడం కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా రాయించుకుంటాడు. విరహమెదలు కలిగేల ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదలు కలిగేలా. ఒక్కసారి బాబా అంటే విరహం వచ్చేయాలి మనకి, మళ్ళీ రెండోసారి అనకపోతే. ఇది బాబా మీద మనకు విరహం రావాలి. ఎవరికి వాళ్ళ చెక్ చేసుకోండి, మీకు ఆయన మీద విరహం ఉన్నదో లేదో. కలుసుకున్నప్పుడు సంతోషం వస్తుంది మనకి, గానం చేసినప్పుడు సంతోషం వస్తుంది, విరహం రాదు. విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని. ప్రేమలోనే విరహం ఉంది, గానంలో లేదు. విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదలు కలిగేలా. ప్రేమిస్తేనే విరహం వస్తుంది. లక్ష కీర్తనలు పాడిన విరహం రాదు. ఎందుకంటే వాద్యకారులు మనకన్నా ముందుగా గానంతో మెప్పించారు, ఆయన్ని మెప్పించారు, కానీ విరహం కలగలేదు ఆయనకి. ఒక 1000 కీర్తనలు రాసిన తర్వాత విరహం వచ్చిందంటే రాలేదు. గానం వల్ల విరహం రాదు. మరి ఏంటి వస్తుంది? ఎక్కువ మందికి గానం వల్ల గర్వం వస్తుంది. నేను బాగా పాడగలను, నన్ను అందరూ మెచ్చుకుంటారు, నేను రాయగలను, నన్ను అందరూ మెచ్చుకుంటారు అని. కానీ విరహం రాదు. ఎప్పుడు వస్తుంది? ఏదో సంకటం వచ్చి పాడలేని స్థితి వస్తుంది, అప్పుడు కూడా విరహం రాదు. బాబా నాకు పాడకుండా చేసేవేంటి, నాకు పాట అంటే ఇష్టం కదా, ఎందుకు ఇలా చేసావు అని అంటాడు తప్ప విరహం చెందడు. ఈ పల్లవిలో ఆ మొక్కును తీసుకోవడానికి కారణం అది. విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని. పల్లవే పెద్ద సబ్జెక్టు పెట్టాడు ఆయన. నువ్వు బాబాను ప్రేమిస్తే ఆ ప్రేమ యథార్థమే అయితే నీకు మరి నిద్ర రాదు, ఆకలి వేయదు. నిరంతరం స్వామి కోసం ఆలోచిస్తావు, బాబా కోసం ఆలోచిస్తావు. గానం చేయడం కూడా ఆయన్ని సంతోషపరచడానికే చేస్తావు. నువ్వు నిన్నందరూ మెచ్చుకోవాలని చెయ్యవు, ఆయన్ని సంతోషపెట్టాలని చేస్తావు. అప్పుడే అలా చేసే కీర్తనలు, అలా పాడే గానంలో విరహం వస్తుంది. ఆ విరహం ఏమవుతుంది? ఎడబాటు. ఒక్కరోజు నువ్వు ఆయన విడిచిపోలేని పరిస్థితి కలిగిస్తుంది. అప్పుడు
అలా ఎంతో జీవితం సాగితే అప్పుడు ప్రేమ వస్తుంది. అంతవరకు ప్రేమ రాదు. ప్రేమిస్తున్నాం అనుకుంటున్నా మనం వీఆర్ నాట్ లవింగ్ బాబా యాజ్ హీ ఆట్ టు బి లవ్డ్. ఆయన మనం ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం లేదెవరు ఉన్నాం. అందుకనే ప్రతి గీతంలో కూడా మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు పల్లవి అంటాను, విరహమెదలు కలిగేన ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేన స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదలు కలిగేనా. ఒక మోతాదులో చెప్పుకున్నాం. పల్లెలు ఎంత గమ్మత్తుగా పల్లె టచ్ చేస్తున్నారు చూడండి. ప్రతి క్షణము నెహ్రూ స్మరణ తీవ్రంగా సాగించు అంటే అప్రియంగా సాగిస్తారేంటి? అప్రియంగా ఎవరు సాగించరు. మరి ప్రియంగా చేస్తారంటే ఆ ప్రియంగా చేసిన వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. ప్రియంగా చేసిన వాడు లోతుల్లోంచి గానం చేస్తాడు. అందుకే ఇంకొక పల్లవిలో లోతుల నుండి ప్రియతమా అనుకుంటే అని రాయిస్తాడు. లోతుల్లోంచి బాబా అని పిలవడం, పిల్లల మీద నుంచి బాబా అని పిలవడం చాలా తేడా. అంచేత ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు, ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు, అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో, కదలికలను తెలుసుకో. మన కొడుకు కూతురు కొడుకు ఎవరో కారు వెళ్ళిపోయారండి ఇక్కడి నుంచి. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళండి, 8 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళండి. ఇక్కడ నుంచి మీకు వాళ్ళు ఏదో లింక్ పెడతారు, ఆ లింకులు మాట్లాడతామండి. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఆ నాన్న బాబుని పిల్లలు చిన్నవాళ్ళని వాడితో మాట్లాడతానంటారు. ఆ ఆడతాను అన్నప్పుడే ఈ హృదయం పొంగిపోద్ది. నీ మనసులో వివిధ భావాలు చూస్తాయి. వాడి ముఖాన్ని చూస్తావు, వాడి నవ్వులు చూస్తావు, వాడి కళ్ళను చూస్తావు. ఇంకా మాట్లాడు నీతోటి, ఇక ఇవ్వలేదు. అరే నాన్నమ్మ మాట్లాడుతున్నా నాన్న, ఇంకెవరు తండ్రి నీలోకే ఇవన్నీ అది ఊహించుకొని వంగి పొరిగిపోతుంటావు. అది బాబా విషయంలో మనకి జరగాలి. ఆయన పసిపిల్లడు, యవ్వనుడు, ప్రవచనకారుడు, రక్షించగలడు, మోక్షాన్ని ఇవ్వగలడు, నీకు స్నేహితుడి నుంచి నువ్వు నేర్చుకోవడం చేస్తున్నప్పుడు ఆయన నువ్వు అనుభవించాలి కదా. ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు. ఆ మనవుడితో నాకు కనెక్షన్ వస్తుంది, నేను మాట్లాడుతాను అనుకున్నప్పుడే నీ హృదయం ఇలా పొంగిపోతుంటుంది. నానమ్మా అనేసరికి ఓహో నీ ఆనందం. వాడికి నువ్వు చదవలు కలుగుతుంటాడండి. ఆడి చేష్టలు, ఆడి నవ్వులు, ఆడి ఏడుపు అన్ని నీకు కనబడతాయి. నానా బాగున్నావా తండ్రి, బాగున్నావా? అది బాగున్నాను అంటాడు. ఓహో పొంగిపోతావు. నీ మనవడి గురించి నువ్వు అంత పొంగిపోతున్నప్పుడు బాబా గురించి నువ్వు ఎంత పొంగిపోవాలి ఒక్కసారి ఆలోచించుకో. ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు, అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో, కదలికలను తెలుసుకో. మళ్ళీ బాబా ఏమంటున్నారు, ఎక్స్ట్రా యాడ్ చేశారు. మళ్ళీ అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో, కన్నులలో దాచుకో.
హృదయంలో దాచుకోవడం వేరు, కళ్ళలో దాచుకోవడం వేరు. హృదయంలో దాచుకుంటే అది గుంభరంగా బయటికి తెలియకుండా ఉంటుంది. అదే కళ్ళల్లో కానీ దాచుకుంటే కళ్ళు చెప్పేస్తాయి భావాలు. మరి ఆయన్ని స్మరిస్తున్నప్పుడు మన అంతరంగంలో ఆయన ఉన్నారు కదా, ఆయన కవలికలు మనకు తెలియాలి కదా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు, అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో, కన్నులలో దాచుకో. ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో, ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో, అంతయు అతని కరుణని ఆశ్రయమును కోరుకో, పాద సేవ చేసుకో. ఈ ఒక్క చరణం ఇంతకాలం మనం బాబాతో గడిపిన జీవితంలో ఈ అనుభవం మనం పొందలేదు. మనం సంకల్పం చేస్తుంటే ఆ లోపల మనకి ఆయన కదలికలు తెలుస్తున్నాయి ఏమిటి ఎవరికీ తెలియదు. లోపల ఆయన నీతో శృతి కలుపుతాడు, అది నీకు తెలుస్తుంది తెలియదు. కళ్ళల్లో ఏమైనా అంతకు ముందు కట్టా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆనందం ఉంటుందేంటి? ఉండదు. అంచేత మనకి ఆ స్మృతులు, ప్రేమ స్మృతులు, ప్రేమ కదలికలు, ప్రేమలో ఉన్నటువంటి హాయి, ఆ ప్రేమ భావనలు ఇవేవి మనలో కలగవు, ఇప్పటికే కలగకుంటున్నాయి. అలా కలిగితే అప్పుడు నీకు ఆయన సొంతం అవుతాడు. ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో, అంతయు అతని కరుణని ఆశ్రయమును కోరుకో, పాద సేవ చేసుకో. చాలా గొప్ప విషయాలు ఇవి. తండ్రికి ఆయన కాళ్ళు పట్టు అంటే పాండురంగడు కాళ్ళు పడుతున్నాడు, తండ్రికి కాళ్ళు పడుతున్నాడు. చిన్న పాకలకు ఆ పని జరుగుతుంది. ఈరోజు కృష్ణుడు బయటగా నిలబడి పాండురంగా పాండురంగా అని పిలుస్తాడు. పిచ్చిన వాడు పాండురంగడం తెలుస్తుంది వాడికి, పలకడు. మళ్ళీ రెండోసారి మూడోసారి పాండురంగా 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 పిలిస్తే పాదసేవలో ఉన్నానయ్యా, కొంచెం వేచి ఉండవయ్యా అంటాడు. ఎంత గొప్ప సన్నివేశం చూడండి, ఎంత అద్భుతమైన అనుభవం చూడండి. తండ్రి శాస్త్రేశ్వర పాదసేవ, కొంచెం వేచి ఉండవయ్యా అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడే. మరి సొంతం చేసుకోకపోతే అలా ఎలాగలదా? అంటే మీకు కూడా అర్థమవుతుంది బాబా చెప్తుంటే ఇలా ఉండాలా అని. కానీ ఈ క్షణం ఉంటే మరుక్షణం మర్చిపోతారు. ఇప్పుడు క్షణం పూర్తిగా పాడదాం. ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించు, అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో, కన్నులలో దాచుకో. ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో, ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో, అంతయు అతని కరుణని ఆశ్రయమును కోరుకో, పాద సేవ చేసుకో. విరహమెదను కదిలేనా, విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదను కలిగేలా. రెండో శ్రవణం పాడుతున్నాను. స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు, స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు, ఇష్టముగా ప్రేమిస్తే కోర్కెల నడగాచును,
కోరి నిన్ను చేరినతడు. ఇష్టముగా ప్రేమిస్తే కోర్కెలనగాచునతడు, కోరి నిన్ను చేరినతడు. ప్రభుని 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 చెంతనుంటే చింతను నిన్ను చేరనప్పుడు. ఆ ప్రభుని చెంతనుంటే చింతను నిన్ను చేరనప్పుడు. అతని చింతన ఒకటే నీ చింతకు నెల్లప్పుడు. అతని చింత ఒకటే నీ చింతకు నెల్లప్పుడు. నమ్ము మేరు శ్రీమాతను. మరొకసారి ఈ రెండు చరణం మళ్ళీ వినిపిస్తారు బాబా. స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు. ఇష్టముగా ప్రేమిస్తే కోర్కెలనగాచునతడు, కోరి నిన్ను చేరునతడు. ప్రభువే నీ చెంతనుంటే చింతను నిన్ను చేరనప్పుడు. ప్రభువే నీ చెంతనుంటే చింతను నిన్ను చేరనప్పుడు. అతని చింత ఒకటే నీ చింతకు నెల్లప్పుడు. అతని చింత ఒకటే నీ చింతకు నెల్లప్పుడు. నమ్ము మెహరు శ్రీమాటను. విరహమెదను కలిగేలా విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని. అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని. స్మరించుము స్వామిని. విరహమెదను కలిగేలా. సాధారణంగా ప్రతి కీర్తని 3 లేక 4 చరణాలు రాయిస్తారు బాబా. కానీ దీనికి 2 రాయించారు. 3వది ఇవ్వలే, 3వది కూడా ఇవ్వలే. ఇందులో సబ్జెక్టు చాలా గాఢమైన సబ్జెక్టు పెట్టాడైనా. ఆ గాఢత అన్నది ఆయన ప్రేమ వలన మనకి తెలిసింది గాఢము అని. లేకపోతే మనకి ప్రేమ గురించి కానీ, ప్రేమ యొక్క కదలికలు కానీ, ప్రేమ యొక్క గాఢత కానీ, ప్రేమలో ఉన్నటువంటి రహస్యాలు కానీ, ప్రేమలో ఉన్నటువంటి ఒక విధంగా చెప్పాలనే ప్రేమ కానీ మనకి తెలియదు. మనకి తెలియవు. జస్ట్ ఆటగా పాటగా ఆయనకి జీవనాన్ని సాగిస్తున్నాం మనంతా. కాదు, ఆయనతో విరహం అనుభవించేలా ఆయన ప్రేమించాలి. ఒక పాటలో సినిమాకి అంటాడు, విరహము కూడా సుఖమే కాదా, విరహన చింతన మధురము కాదా. ఆ విరహంలో కానీ మనం ఆ ప్రేమించే వాడిని తలంచుకుంటానట ఆ చింతన చాలా మధురంగా ఉంటుందంట ఆయన సినిమా కలిగి. మరి మనం ఏటైపోవాలండి? ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ నింపుకున్నాడో చెప్పలేము. రోజు బాబా ఫోటోలు చూస్తున్నాం మనం. ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమను మాత్రం గుర్తించలేకపోతున్నాం. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి అద్భుతమైన వెలుగులు కూడా మనం చూడలేకపోతున్నాం. ఎందువల్ల? ఫోటోనే ప్రేమిస్తున్నాం మనం, నమ్మండి. ఫోటోనే ప్రేమిస్తున్నాం, బాబాని ప్రేమించట్లేదు. అందుకే మెహరాబాద్ కూడా డిస్ట్రిక్ట్ ఉండదు మనకి. మెహరాబాద్ వెళ్ళా ఎందుకంటే మౌనంగా ఉండము, మనకి డిసిప్లిన్ లేదు, అనుభవంలో లేదు, ఆరాటంలో లేదు. అందువల్ల ప్రేమితులారా, మెహర్షి కలం నుంచి జారువారిన ప్రతి గీతం కూడా ఆయన వ్రాయించింది. ఆయనే వ్రాయించి చెయ్యి పట్టుకొని రాయిస్తున్నాడు ఆయన. ఇది మన 31 జనవరి 31 రాయించింది గీతం. అంటే పసిపిల్లడికి ఆ దిద్దిస్తాము మనం చెయ్యి పట్టుకొని. అలాగే నా చేత దిద్దిస్తున్నాడు ఆయన. అందువల్ల మనందరం కూడా ఏది చేసినా పూర్తిగా ఆయన హృదయంలో నింపుకొని చెయ్యాలి. ఏది చేసినా ఆయన కోసం మళ్ళీ 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 చేసిన పనే చెయ్యాలనిపించే విధంగా చెయ్యాలి. అంతేగాని ఆటగా పాటగా చెయ్యకూడదు. అందులోకి ఒక ఏజ్లోకి వచ్చిన వాళ్ళు
50 years చేరువైపోతే అక్కడి నుంచి మనం చాలా గాఢంగా బాబాతో ఉండగలగాలి. అది మన కర్తవ్యం. చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకూడదు. చిన్నపిల్లలు పొందిన ఆనందం మనం పొందకూడదు. చిన్నపిల్లల ఆటపాట మనలో ఉండకూడదు. ఆయనలో ఉన్నటువంటి అతి ఉన్నతమైన ప్రేమ భావనలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి చక్కని అవకాశం మనకి ఇచ్చాడు ఆయన. అందుకే 17 వాల్యూమ్స్ మనకు ఎంత వేరే రిలీజ్ చేశాడు చూడండి ఆయన. నిన్న కాక మొన్న వచ్చాయా 40,000 అనుకుంటున్నాను నేను. ఎందుకు 40,000 రీడింగ్స్ చేసినప్పుడు కూడా ఈ రోజు పుస్తకం చదివితే మళ్ళీ చదవాలి అదే పుస్తకం అనిపించింది. అలాగే ఇప్పుడు ఈ కూడా 2 సార్లు 3 సార్లు ఈ 17 వాల్యూమ్స్ చదవడం జరుగుతుంది. ఎంచేత అందులో ఉన్నది రహస్యమైనటువంటి దివ్య ప్రేమ. అది భౌతిక ప్రేమ అనుకుంటున్నాం మనం. భౌతిక ప్రేమ కాదు, దివ్య ప్రేమ. అందుకే ఆయన మనతో లవ్ మీ లవ్ మీ లవ్ మీ అవ్వాలంటాడు. సో మనకు టైం అయిపోయింది కాబట్టి ఈరోజు మనకు బాబా ఇచ్చిన అదృష్టాన్ని మనం రేపు మళ్ళీ పొందుదాం. అంతవరకు అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై జై బాబా, జై బాబా.